నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఢోకా లేదని ఆంధ్ర ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత టీడీపీ చంద్రబాబు, జేడీయూ, నితీష్ ప్రభుత్వాలపైన ఆధారపడి ఉంది. నితీష్ ఒకవైపు తమకు ప్రత్యేక హోదా కావాలని పట్టుబడుతుండటంతో ఏపీకి కూడా ప్రత్యేక హోదా వస్తుందని, హోదా తేవాలని వైసీపీ పార్టీ ఇప్పుడు చెబుతుంది. అసలు ఏపీకి ప్రత్యేక హోదా దక్కేనా? ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర షురూ చేయబోతున్నారని, పార్టీ పగ్గాలు వైఎస్ భారతికి అప్పచెప్పనున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి. వైసీపీ పార్టీ పగ్గాలు భారతికి అప్పచెప్తే ఆ పార్టీకి పునర్వైభవం దక్కేనా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ సీనియర్ నేత జగదీష్ గారు, అదేవిధంగా జనసేన నేత వీరమహిళ సుజాత కాజా గారు, అదేవిధంగా వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు. వీరు ముగ్గురు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా టీడీపీ సీనియర్ నేత జగదీష్ గారితో మాట్లాడదాం. జగదీష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సార్. జగదీష్ గారు, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో జేడీయూ మరియు చంద్రబాబు ప్రభుత్వం పైన ఎన్డీఏ ఆధారపడి ఉందని, మరి ప్రత్యేక హోదా మాట ఏంటి? నితీష్ ఆల్రెడీ ప్రత్యేక హోదా అడుగుతున్నారు కాబట్టి మీరు కూడా ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పి వైసీపీ చెప్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఈరోజు ఎన్డీఏ కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, బీజేపీ కూడా ఈక్వల్ గా ఉండి ఇక్కడ ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఇప్పుడు ఏదైనా కూడా స్ట్రైట్ గా మాట్లాడితే ఒకటే నేను చెప్తా ఉన్నాను. నేను చెప్పండి, ఏం చెయ్యాలో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, రాజధాని లేని రాష్ట్రాన్ని ఒక రాజధాని నిర్మించి, పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఏదైతే ఉందో దాన్ని కాపాడుకొని, ఈ విధంగా చాలా రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి, రాష్ట్ర అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మా నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంచేత ఇవాళ బీహార్ లో పరిస్థితి దట్ ఈజ్ డిఫరెంట్ కేస్. మేము బీహార్ వాళ్ళతో మేము కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బీహార్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ రెండు ఉంటాయి. ప్రత్యేక హోదా అన్నది అసలు ఎంతవరకు అది ఫీజిబిలిటీ ఉంది? ఇప్పుడు ఏం చెప్తా ఉంది ఎన్డీఏ గవర్నమెంట్? మేము 2019లో కూడా అడిగాం, 14-19 కూడా అడిగాం. ఏమవుతా ఉంది? ప్లేన్ ఏరియాస్ కి ప్రత్యేక హోదా లేదు. కొన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్, ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నా, లేకపోతే జాగ్రఫికల్ కండిషన్స్ బాగోకపోయినా, అలాంటికి దేనికైనాను, లేకపోతే మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ ఫ్రంట్ స్టేట్స్ ఇవన్నీ కూడా, నీఫా స్టేట్స్ అవన్నీ, వీటికి ఎక్కడైనా అవసరం ఉంటే పరిస్థితి, కానీ మిగతా ఎక్కడ కూడా ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు అన్నది చాలా స్పష్టంగా ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్. అయితే ఒకటి జగదీష్ గారు, ఒకటి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయే సమయానికి, ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ కూడా లేదు, వాస్తవమే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం విడగొట్టిన తర్వాత ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం విడగొట్టడానికి పరోక్ష కారణం బీజేపీ పార్టీ. ఆ రోజు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మీరు ప్రత్యేక హోదా కావాలి, దీనికి మేము ఏకీభవిస్తామని చెప్పారు. మరి రాజధాని కోసం వచ్చారు. ఆ తర్వాత అనేక నాటకీయ కోణాల మధ్య మరి రాజధాని ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత చంద్రబాబు గారు రాజధాని నిర్మిద్దాం అనుకున్నారు, అమరావతికి ఓకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటము, ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 3 రాజధానులనే స్టాండ్ తీసుకోవడం జగజగా జరిగిపోయాయి. గతం జరిగిపోయింది. కానీ బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈరోజు ఏదో కొత్తగా వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది కాబట్టి చంద్రబాబు మీద, అదేవిధంగా నితీష్ గారి మీద, చంద్రబాబు గారి మీద ఆధారపడి ఉంది కాబట్టి అడగటం అని కాదు, కానీ బీజేపీకి ఆ బాధ్యత ఉందా లేదా? ఆ బాధ్యతని మీరు గుర్తు చేయాలి. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏమంటున్నారు, మేము డైరెక్ట్గా ఎప్పుడు కూడా లేము, కానీ వాళ్ళకు 300 సీట్లు పైగా రావడం వలన వాళ్ళకి మేము గట్టిగా నిలదీయలేని పరిస్థితి. ఈరోజు మీకు నిలదీసే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు కూడా పట్టుబట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురావాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు వైకాపా ఏదైతే వైసీపీ పార్టీ ఉందో, వాళ్ళు చేయవలసిన టైంలో వాళ్ళు చేయలేకపోయినప్పుడు వాళ్ళకి ఇవాళ తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేసే నైతిక హక్కు కూడా లేదండి.
దట్స్ వెరీ క్లియర్. మీకు ఏమన్నారు, 20 మంది ఎంపీలను ఇవ్వండి అంటే 22 మంది ఎంపీలను ఇచ్చారు. అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు అసెంబ్లీలో. మీ వాయిస్ ని ఎక్కడ రైజ్ చేశారు, మీరు ఎక్కడ డిమాండ్ చేశారు, ఏం చేశారు, సాధించలేకపోయారు. అంచేత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలు ప్రత్యేక హోదా కన్నా ఇంకా ఎక్కువ స్థాయిలో ఇవాళ మా నాయకుడు డెవలప్ చేసే పరిస్థితి ఉంది విత్ ద హెల్ప్ ఆఫ్ సెంటర్. ఓకే, సెంటర్ లో ఇవాళ మా నాయకులు ఏం చెప్తే జరుగుతూ ఉంది. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా నాయకుడు ఇప్పుడు వెళ్ళి చేస్తా ఉన్నారు. అంచేత అసలు ప్రత్యేక హోదా ఏంటి, ప్రత్యేక హోదా ఆయన ఇచ్చేసిన తర్వాత దాంట్లో ఏమీ లేకపోతే ఏముంది, అలా కాదు కదా. ఇప్పుడు మేముంటుంది మోర్ దెన్ దట్. ఎందుకంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు చెప్పక్కర్లేదు. మా నాయకుడికి ఏ విధంగా కేంద్రం నుంచి రాయితీలు తీసుకురావాలో, ఏ విధంగా పారిశ్రామికంగా గాని, వ్యవసాయకంగా గాని, సర్వీస్ సెక్టర్ లో గాని 3 రంగాల్లో అభివృద్ధి ఏ విధంగా చేయాలి, మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి, అన్నిటికన్నా మేజర్ ఇందాకే చెప్పాను నేను, అమరావతి ఖచ్చితంగా తయారవుతుంది, పోలవరం ఖచ్చితంగా వస్తుంది, ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ఖచ్చితంగా అది కూడా వచ్చే పరిస్థితి. ఇవన్నీ కూడా ఫినిష్ అవుతాయి. వేచి చూడండి ఖచ్చితంగాను. అసలు ప్రత్యేక హోదాని మించి ఇవాళ ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రత్యేక హోదా అనే పెట్టేసి తర్వాత అందులో ఏమీ లేకపోతే, హోదా ఇస్తున్నామని చెప్పి లేకపోతే, లేదా ఇంప్లిమెంటేషన్ జరగకపోతే దానివల్ల మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అంతకన్నా ఎక్కువ అన్ని విధాలా కూడా రాష్ట్రాన్ని బాగు చేయడానికి అప్పుడే ఈ 1 month లోనే మీరు చూశారు ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని. అంచేత అన్ని విధాలా కూడా ఏదైనా కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళడానికి, అభివృద్ధి చెందడానికే. కాబట్టి ఆ విషయంలో ఇవాళ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా కట్టుబడి ఉంది. ఆ విధంగా మా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా సెంట్రల్ మినిస్టర్స్ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆ విధంగా అన్ని ముందుకు వస్తా ఉన్నాయి కూడా. అంచేత ఇట్స్ ఏ హ్యాపీనింగ్ గవర్నమెంట్. ఇక్కడ జరుగుతా ఉన్న విషయంలో వీళ్ళేదో బీహార్ వాళ్ళు అడిగారు కాబట్టి, లేకపోతే వైసీపీ వాళ్ళు అడిగారు కాబట్టి మేము నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను జగదీష్ గారు. మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినబడుతుందా? ఓకే, మనతోటి జనసేన నేత సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మీనాథ్ గారు. ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అమ్మా న్యూస్ వీక్షకులకు అందరికీ శుభ సాయంత్రం. సుజాత గారు, మీరు విన్నారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా తీసుకురావడం చాలా ఈజీ. ఇలాంటి టైంలో ఎన్డీఏలో మీరు భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి, నితీష్ గారు ఒక పక్కన పట్టుబట్టి అడుగుతున్నారు కాబట్టి మీరు కూడా ప్రత్యేక హోదా తీసుకురావాలి అని చెప్పి వైసీపీ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాలంటే ప్రత్యేక హోదా వస్తే బాగుంటుందని వాళ్ళు కూడా ఆశిస్తారు. మీరేం చెప్తారు? అసలు ప్రత్యేక హోదా తీసుకొస్తారా, లేదు అంటే ఏం చేయబోతున్నది మీ ప్రభుత్వం? ముందుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకోవాలంటే, మనం విభజన జరిగిన తర్వాత ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా గురించి డిమాండ్ కానీ, అలాగే తమిళనాడులో చూసాం మనం, ఒక భాష గురించి కానీ, ఒక వారి సంస్కృతి గురించి కానీ, మొత్తం సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి అలాగే అక్కడ ఉన్న ప్రజలందరూ ఒక తాటి మీదకి వస్తారు. ఏ విషయమైనా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఒక తాటి మీదకి రావడం, వాళ్ళందరూ బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, డిమాండ్ చేయడం, ఒక మాట మీద నిలబడడం చేస్తుంటారు. కానీ దురదృష్టం కొద్దీ ఏపీలో ప్రత్యేక హోదా కోసం అటువంటి పోరాటాలు కానీ, బయటకు వచ్చి ప్రజలు డిమాండ్ చేసింది కానీ ఎక్కడా లేదు. అంటే ఎవరి వల్ల అంటారు? ఒక క్రాస్ క్వశ్చన్, ఎవరి వల్ల అంటారు? ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ తమ రాజకీయ స్వార్థాల కోసం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదాని వాడుకున్నాయి అనుకోవాలా? అంటే గత ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పట్లో ముందు ప్రత్యేక హోదా కావాలంది, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ముద్దంది, ఆ తర్వాత మళ్ళీ హోదా కావాలంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ముందు ప్రత్యేక హోదా కావాలంది, ఆ తర్వాత 22 ఎంపీలు ఇస్తే మేము మెడల వంచి తెస్తామంది, ఆ తర్వాత మేము తేలేము, మా వల్ల కాదు, అదేమంటే బీజేపీకి ఎక్కువ మంది వచ్చాయని. కానీ వాయిస్ వినిపించలేకపోయింది. స్వార్థపూరిత రాజకీయ పార్టీల వలన, వాళ్ళ యొక్క యూటర్న్ డెసిషన్ వలన ప్రత్యేక హోదా మరుగుపడింది అనుకోవాలా ఏంటి? 2014లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ప్రజల నుంచి కూడా సంపూర్ణమైన మద్దతు రావాల్సి ఉండిందండి.
ప్రజలు కూడా ఒక తాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాం. మా రాష్ట్రాన్ని విభజన ఒక సరైన పద్ధతిలో జరగలేదు, అడ్డగోలుగా జరిగింది కాబట్టి నష్టపోయాం. ఆల్రెడీ ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్న రాష్ట్రం, లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం, అది కూడా రాజధాని లేదు, ఒక కార్పొరేట్ సంస్థలు లేవు, ఏ హాస్పిటల్స్ కూడా లేవు, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా లేవు. అన్ని ప్రతిదీ మళ్ళీ నిర్మించుకోవాలి. కొత్త అన్ని కట్టిన ఇంట్లోంచి కట్టుబట్టలతో బయటకు వచ్చినట్టు ఏపీ రాష్ట్రం విడిపోయింది అన్నది పచ్చి నిజం. కాబట్టి ప్రజల్లోంచి ఆ డిమాండ్ వచ్చి ఉంటే పార్టీలు కూడా ఖచ్చితంగా అందుకు అనుగుణంగా సపోర్ట్ చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రానికి మేలు చేద్దామని చూసే వ్యక్తే కానీ ఆయన మీద ఏవో కేసులు లేవండి ఎవరి దగ్గర కాంప్రమైజ్ అయిపోవడానికి. కాబట్టి ప్రజల నుంచి సపోర్ట్ వచ్చి ఉంటే ఆ రోజు నిజంగా పరిస్థితులు వచ్చిండేవేమో. దురదృష్టం కొద్దీ అటువంటివి ఏవి జరగలేదు. దాని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మరి మేము మెడలు వంచేస్తాము, కేంద్రాన్ని ఆటాడిస్తాము అని చెప్పారు. పూర్తి మెజారిటీ ఉంటాయి. మరి 22 మంది ఎంపీలు ఉంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా తన సొంత కేసుల కోసం, బెయిల్ కొనసాగించుకోవడం కోసం, అలాగే బాబాయ్ హత్య కేసు గురించి వాళ్ళ తమ్ముడిని కాపాడడం కోసం ఆయన ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిందే తప్ప ఏపీకి ప్రత్యేక హోదా సంగతి దేవుడు ఎరగండి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడిపించే సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇచ్చిన డబ్బుని వినియోగించుకోలేకపోయారు. అంత అసమర్థ ప్రభుత్వం చూసాం మనం. అంటే కొన్ని పథకాల్లో ఉంటే కేంద్రం 70%, ఇక్కడ రాష్ట్రం 30%, వాళ్ళు 80-20 అలా వేసుకునే ఉంటారు. 60-40 ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కానీ, అలాగే రైతులకు ఇచ్చే భరోసా విషయంలో కానీ వారు ఇచ్చినా కూడా ఆ నిధులు ఉపయోగించుకోకుండా కొన్ని కేసుల్లో, కొన్ని శాఖల్లో అయితే ఇచ్చిన నిధుల్ని సంక్షేమ పథకాలు కనుక్కోండి ఇంకా దేనికో డైవర్ట్ చేసేసి కనీసం ఇచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టుకోలేని అసమర్థులు, దద్దమ్మలు గత పాలనలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ప్రత్యేక హోదా ఏం అడుగుతారు, ఏం సాధిస్తారు? ఇక్కడికే 10 ఏళ్ళు. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తుందంటారా? ఎందుకంటే ఒకటి గత ప్రభుత్వం తప్పిదాలు చేయడం వల్లనే 2014లో ప్రభుత్వం తప్పిదాలు చేసింది అనుకునే వైసీపీకి అధికారాన్ని కట్టుబెట్టారు ప్రజలు. ఆ తర్వాత 2019లో వైసీపీకి అధికారం కట్టుబెట్టారు. 2024లో వైసీపీ తప్పిదాలు చేయడం వల్లనే మళ్ళీ మీ కూటమి ప్రభుత్వానికి జై కొట్టారు జనాలు. అనేది అదే ప్రత్యేక హోదా అనేది అప్పట్లో రాలేదు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉందా రాదా ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇప్పుడు అవునన్నా కాదన్నా అడగందే అమ్మైనా అన్నం పెట్టదనే మాట వాస్తవం సుజాత గారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి పక్కన నితీష్ గారు అడుగుతున్నారు. మరి ఆధారపడి ఉంది ఈ రోజున బీజేపీ పార్టీ నితీష్ గారు ప్రభుత్వం మీద కానీ, మీ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం మీద కానీ ఆధారపడి ఉంది. ఇలాంటి టైంలో అడిగితేనే కదా మరి ప్రత్యేక హోదా అయినా వచ్చేది. కాబట్టి అడగమంటున్నారు, తప్పేముంది దానిలో? ప్రత్యేక హోదా విషయం అంటే ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది సార్ రాష్ట్రం విడిపోయి. పైగా ప్రత్యేక హోదా ఇవ్వడానికి మన క్రైటీరియా కూడా కొన్ని మ్యాచ్ అవ్వట్లేదు. పైగా ఒక్క రాష్ట్రంతో ముడిపడిన సమస్య కాదు ఇది. ఒక్కళ్ళు అడిగారంటే దాదాపు మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడిగే పరిస్థితులు ఉన్నాయి. అంటే మన రాష్ట్రం కంటే కూడా ఆర్థికంగా వెనుకబడిన కొన్ని రాష్ట్రాలు అంటే ఇప్పుడు సుజాత్ గారు మీరు చెప్పింది బాగుంది. ఒకవేళ నితీష్ కుమార్ గారు సాధిస్తే అప్పుడు మరి మీ రాష్ట్రానికి తెచ్చుకుంటారా? ఆంధ్రప్రదేశ్కి నితీష్ కుమార్ గారు బీహార్కి ఇస్తే కనుక ఏపీకి కూడా ఖచ్చితంగా వస్తుందండి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళకి ఉన్న ఇబ్బందే అది కదా. ఒకళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఇంకొకరికి ఇవ్వాలి. ఒకళ్ళిద్దరితో సరిపోదు. అక్కడ 3-4 రాష్ట్రాలు రెడీగా ఉంటాయి ప్రత్యేక హోదా. సో వీటి బడ్జెట్ సమస్య ఇవన్నీ వస్తాయండి. అంటే మనం ఏదో మేము అదే వైసీపీయో టీడీపీయో ఇటు మనం పంతాలకు పోయి అడిగితే అయ్యేది కాదు. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మిగతా అన్ని రాష్ట్రాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి సో అది చాలా విషయాలతోటి ముడిపడిన సమస్య. అలాగే ప్రత్యేక హోదా అని పేరు పెట్టకపోవచ్చు, కానీ ప్రత్యేక హోదాలో ఇచ్చినటువంటి రాయితీలు కానీ, అలాగే మనకి ఇవ్వాల్సిన నిధులు కానీ మనం అన్ని తెచ్చుకునే ప్లాన్ లోనే ఇటు కూటమి నాయకులు ఉన్నారు. సో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అదేవిధంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుని దాన్ని అభివృద్ధి చేసేటట్టు చూసి రాజధాని డెవలప్ చేసి ఇవన్నీ కూడా చేసి సరైన నిధులు తెచ్చుకుంటామని చెప్తున్నారు మీరు, అంతేనా?
అదే సార్ నేను చెప్తున్నాను, బందర్ పోర్టు నిర్మాణం చేసుకుంటాం, అమరావతి నిర్మించుకుంటాం, అలాగే పోలవరం కంప్లీట్ చేసుకోవడం, అలాగే రాష్ట్రానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న ప్రెస్ మీట్ లో పెట్టడం జరిగింది. ఓకే. అంటే 70-30% ఉండేది, అట్లా కాకుండా మేము 90-10% అడుగు, అంటే కేంద్రం సహకారం 90% ఇచ్చి మేము 10% వేసుకునేటట్టు బడ్జెట్, ఎందుకంటే లోటు బడ్జెట్ లో ఉన్నాం కాబట్టి ఆ విధంగా మేము మాట్లాడుతూ ఉంటున్నారు. అలాగే ప్రతి శాఖలోనూ అలాగే మనకు రావాల్సిన, అంటే మనకు రావాల్సిన 1000 రూపాయలు అంటే మనం 10,000 తెచ్చుకునేటట్టు చూసుకుంటున్నాం తప్ప, నేను ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలి లేదంటే మా అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తాం, ఇటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఈ కూటమి నాయకులు చేయరండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తెచ్చుకోవాల్సినవి అన్ని అటువంటి చర్యలు మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఓకే అండి, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి రావు గారు. లక్ష్మణరావు గారు, ఏంటి ప్రత్యేక హోదా గురించి వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వం అడగాలని చెప్పి అడుగుతుంది, అంటే గతంలో ఎందుకు సరిగా అడగలేకపోయారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ కూటమి ప్రభుత్వం అడగమంటుందని చెప్పి బయట నుంచి వస్తున్న ప్రశ్న, ఏం చెప్తారు మీరు? రావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మా న్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ రోజున ఏం మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు? గత 5 సంవత్సరాలు పరిపాలన వైఎస్ఆర్ పార్టీ నాయక ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదండి? ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు, కానీ అక్కడ మన ఏదైతే 22 ఎంపీలు ఉన్నారో మన బలం అవసరం లేదు అప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి. ఎందుకంటే వాళ్ళ బలం 350 సీట్లు వాళ్ళ బలంగా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు సపోర్ట్ చేయకపోతే ఈ రోజున ఎన్డీఏ కూటమి అక్కడ సెంటర్ లో పిఎం అయ్యే అవకాశం కూడా లేదు కదా మోడీ గారు. సో అటువంటి అవకాశం వీళ్ళ చేతిలో ఉండి ఈ రోజున ఏం మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళు, మేము ఎక్కడ కూడా గిల్లు కజ్జలు చేయించుకోము, మేము వాళ్ళతో చాలా సానుకూలంగా ఉంటాము, బానిసరిక బతుకులకి ఖచ్చితంగా అలవాటు పడ్డాం కాబట్టి బానిసరిక బతుకులు మేము ఉంటాము. ఒక్క నిమిషం నాకు ఎందుకన్నానంటే, ఈ రోజున మీకు అడిగే అధికారం ఉంది, అడిగే హక్కు ఉంది, ఖచ్చితంగా మీరు అడిగితే ఇస్తారు. నితీష్ కుమార్ గారు మాకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసేటప్పుడు మీరు ఎందుకు డిమాండ్ చేయట్లా? మనకి ఎప్పుడు కేంద్ర మంత్రులు కావాలి, సహాయక కేంద్ర మంత్రులు కావాలని ఇవే అడగడమే తప్ప ఏ రోజైనా కానీ చంద్రబాబు నాయుడు గారు 46 ఇయర్స్ ఇండస్ట్రీ ఒకటి చిన్న అడ్జస్ట్మెంట్ మీరే మాట్లాడండి. నేనేమంటానంటే, ప్రత్యేక హోదా అడగము అని వాళ్ళు అంటలేదు. వాళ్ళు మీరు మీ వీడియో ఇందాక వినలేదు అని కూడా ప్రత్యేక హోదా అడుగుదాం అంటున్నారు వాళ్ళు. అయితే నితీష్ కుమార్ గారి ప్రభుత్వంకి బీహార్కి వచ్చినట్లయితే ఏపీకి కూడా వస్తుంది. ఒకవేళ బీహార్కి రాకపోయినట్లయితే ఏపీ రావడానికి అవకాశం లేదు. గత 22 మంది ఎంపీల్లో ఒక్కసారి కూడా ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఒక్కసారి కూడా వాకౌట్ ఎందుకు చేయలేదు, బయటికి ఎందుకు వచ్చి మీ నిరసన తెలియజేయలేదు, ఢిల్లీలో ఎందుకు కూర్చోలేదు అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే ప్రభుత్వానికి 300 సీట్లు ఉన్నాయి, 300 సీట్లు, అదే 300 సీట్లు ఉన్నాయి, కానీ మీరంటూ ఒకసారి గట్టిగా ఎందుకు అడగలేదు అని అడుగుతున్నారు. మేము అడగలేదని మీరు ఎలాగనుకుంటా ఉన్నారు? వాళ్ళు అడిగామే. మీరంటే వాళ్ళే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే కూటమి ఉన్నారో వాళ్ళే ఎందుకు అనుకుంటా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల గురించో, లేదా అవినేష్ రెడ్డి గారిని సేవ్ చేయడానికో, లేదా బాబా హత్య గురించి వెళ్ళారని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళేం చేస్తూ ఉన్నారు? ఈ గత 5 సంవత్సరాల నుంచి ఇదే పాట తప్ప రెండో మాట లేదు. ఎందుకంటే అరిగిన టేప్ రికార్డ్ లాగా ఇదే పాట, రెండో సబ్జెక్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దానికోసమే వెళ్ళారా? రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధుల కోసం తీసుకోకుండా రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు మేము కొనసాగించామా? 98% సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్ళి 2,90,000 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాం. కేంద్ర సహకారం లేకుండానే ఇవన్నీ చేయగలిగామా? ఈ రోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అధికారంలోకి రాగానే ఆడలాగా మధ్యలో ద్రవలాగా ఖజానా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీ అయిపోయిందన్న విషయం మీకు తెలియదా? మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు చేయగలం? మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకి ఎంత బడ్జెట్ అవుతుందని మీకు చెప్పలేదా? 1,75,000 కోట్ల రూపాయలు మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకి అవుతాయని అన్నప్పుడు మీరు ఎలా ఇచ్చారు? ఆచరణాత్మకమైనటువంటి హామీలని ఎలా ఇచ్చారు ఈ రోజున? అంటే మొన్నటికి జీవో తీసుకొచ్చారు, 29వ జీవో.
ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పారు. ఈరోజు చూస్తే తెల్ల రేషన్ కార్డు ఉండి ఎవరైతే బీపీఎల్ బిలో లోవర్ ప్రాపర్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు 75% ఆ విద్యార్థికి హాజరై ఉంటే వాళ్ళకి మాత్రం ఒకరికి మాత్రమే ఇస్తామని చెప్పి జీవో రావడం జరిగింది. ఇది ప్రజలు మోసం చేసినట్టు కదా. ఆయన ఎవరో నిమ్మల రామానాయుడు ఇంటింటికి ఏం చెప్పాడు, మీకు 15 ఆయన మీద కేసు వేస్తాం మేము, రేపు ఖచ్చితంగా హైకోర్టులో ఫిల్ దాఖలు చేస్తాం. ఇది నమ్మించి మోసం చేశాడు. ఎందుకంటే మీకు బాండ్ పేపర్ ఇచ్చాం, కావాలంటే ఈ బాండ్ పేపర్ లో ఉంటుంది, మేము అమలు చేయకపోతే ఏదైనా చేయండి అన్నాడు. ఖచ్చితంగా నిమ్మల రామానాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేము హైకోర్టులో బిల్ దాఖలు చేస్తాం. ఎందుకంటే సీటెడ్, ఇది చీటింగ్ చేసి ప్రజలు మోసం చేయడం, ప్రజలు ఓట్ల కోసం ఎంత చీటింగ్ అయినా దిగజారుతారు, మానవత విలువలు కోల్పోతారు, విశ్వాసం విలువలు కోల్పోతారు అన్నది ఖచ్చితంగా మనకు అర్థమవుతాం. ఈ రోజున అధికారంలో రావాలంటే దొంగ ఎమ్మెల్యే ఏమైనా ఇచ్చేసినా పర్లా, మనం అధికారంలోకి రావాలి. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాలో డబ్బులు లేకుండా చేశారు అన్నారు. మొన్న నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారండి, 4,75,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఇప్పటికీ FRBM లెక్కల ప్రకారంగా అప్పుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2,75,000 చిల్లర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో 1,77,000 కోట్లు మాత్రమే అప్పు చేశారని చాలా క్లియర్ కట్ గా నిర్మలా సీతారామన్ గారు అలాగే RBI ఏదైతే బ్యాంక్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ ఫాల్స్ ప్రోపగండా ప్రజల్లో తీసుకెళ్ళడం. ఇద్దరు కానీ సుజాత గారు మీ టర్న్ వస్తుంది మాట్లాడారు కానీ మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయన మాట్లాడాక మళ్ళీ వరుసని అందరితో వద్దాం. అక్షర్ సత్యం గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ఒక ప్యానల్ అందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు విన్నారు మాట్లాడిన మాట, ఇప్పుడు ఈ రోజు అంశం కూడా మీకు తెలుసు, మీరు రియాక్ట్ కండి ప్లీజ్. సార్, ప్రత్యేక హోదా గురించి ఎవరో కూడా నిజాలు చెప్పలేదు సార్, ఎవరో కూడా వాస్తవాలు చెప్తులే. అసలు ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ప్రత్యేక హోదాలో నితీష్ కుమార్ గారు డిమాండ్ చేయడానికి సంబంధం లేదు సార్. నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినా చెయ్యకపోయినా, ఏది ఆంధ్రాకి అర్హత ఉన్నా లేకపోయినా ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తాము అని నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, నాటి కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, నాటి బీజేపీ నాయకులు ఇది వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు అందరూ కూడా ప్రామిస్ చేసిన మీదట ప్రత్యేక హోదా ఇస్తామని ఒప్పుకున్నారు. అక్కడ ఏంటంటే వచ్చిన ప్రాబ్లమ్, అసలు ఆంధ్రాకి ఎవరు మోసం చేశారంటే నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు, బీజేపీ అధినేత, బీజేపీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఏపీ లీడర్స్, నేషనల్ లీడర్స్, నేషనల్ పార్టీ అందరూ మోసం చేశారు. మోసం చేసేశారు ఎందుకంటే లోక్సభలో ఏపీ డివిజన్ యాక్ట్ లో, సెపరేషన్ యాక్ట్ లో ప్రత్యేక హోదా లేదు. లోక్సభలో ఈ ప్రసక్తి లేదు, తలుపులు మూసేసి యాక్ట్ చేసేసారు. రాజ్యసభలోకి వెళ్ళిన తర్వాత ఆ డిస్కషన్లో వెంకయ్య నాయుడు గారు కోరారు, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఉంది, అసలు రెవెన్యూ అంతా తెలంగాణకి వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ కోల్పోతున్నారు, అక్కడేమో ఇవన్నీ దీనికి కాంపన్సేట్ చేయడానికి ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప డెవలప్ కాదని కోరిన మీదట అక్కడ రాజ్యసభలో అంగీకరించారు. ఆ రోజున బీజేపీ గానే బిల్లుని మళ్ళీ వెనక లోక్సభలో పంపించి ఈ యాక్ట్ లో యాడ్ చేయండి అని అనుకుంటే ఇవాళ ఈ పరిస్థితి లేదు సార్ అక్కడ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లేదో మన రేగ లక్ష్మణరావు గారు తెలియజేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇంకో వ్యక్తి నెల్లూరు నుంచి ఆ రోజు లోక్సభలో ఉన్నారు. మీరు ఏం చేశారు, మీరు ఎందుకు ప్రతిఘటించలేదు, బిల్లులో ప్రత్యేక హోదా పెట్టండి, అప్పుడే దీన్ని యాక్ట్ చేయాలని రాష్ట్రపతికి ఏమైనా ఫిర్యాదు చేసి మీరేమైనా కంప్లైంట్ ఇచ్చారా, రాష్ట్రపతి ఆఫీస్ మీద ధర్నా చేసి యాక్ట్ చేయొద్దని ఆ రోజు తప్పులు చేసి వైసీపీ నాయకులు ఇవాళ మాకు బలం లేదు, బలానికి దీనికి సంబంధం లేదు సార్, ఆంధ్రాకి హక్కు అది. రాజ్యసభ సాక్ష్యం ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అంగీకరించారు. బలమైన ప్రతిపక్ష నాటి బీజేపీ పార్టీ కోరింది, వీళ్ళందరూ సజీవ సాక్ష్యాలు వీళ్ళంతా అర్జున్ అడగాల్సిన పోయి మాకు ఆ రోజున మాకు బలం లేదు వైసీపీకి, లేదా బీజేపీకి బలం ఎక్కువైపోయింది, మాకు కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే మీరు అన్నట్టు ఆడలేక మధ్యలో ఓడలేదు, అన్ని వైసీపీకి వస్తాయి సార్. ఇక్కడ వచ్చిన గొప్ప విచిత్రం ఏంటంటే సార్, గొప్ప విషయం, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని మొట్టమొదటిగా కొన్ని వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి అయిపోయారు.
అది అవును నిజమే. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలని అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయారు. ఆంధ్రాకి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని అన్న మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా 17 సంవత్సరాలు కావాలని చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయారు. చంద్రబాబు నాయుడు ఏమి సాధించలేకపోయాడు, నేను సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయారు. అదే ఆంధ్రప్రదేశ్ కి పాచుకొని లబ్ధులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఊరించి కూర్చోబెట్టారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పోరాడాలంటే ఎక్కడ పోరాడతారండి? ప్రత్యేక హోదా చేస్తారు అందరినీ నెగ్గించారు, పవన్ కళ్యాణ్ ఓడించారు. ఆ ఏళ్ళ పవన్ కళ్యాణ్ 2019 గెలిపించుంటే పవన్ కళ్యాణ్ స్టాండ్ వేరేదో ఉండేది, ఇలా వచ్చి ఉండేదేమో. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బ్లేమ్ గేమ్ కాకుండా వైసీపీ టీడీపీని బ్లేమ్ చేసి, టీడీపీని వైసీపీని బ్లేమ్ చేసి, మీరిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేసి బీజేపీని బ్లేమ్ చేయడం కాకుండా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన గౌరవం ఉంది అని అడగాల్సిన బాధ్యత వైసీపీకి ఉంది, టీడీపీకి ఉంది, బీజేపీకి కూడా తేవాల్సిన బీజేపీ కూడా ఉంది. సార్ వైసీపీ లేదు పోటీ చేస్తాం అంటున్నారు కదా, మరి మొన్న బాధ్యత మనకు మెజార్టీ లేదు బీజేపీకి. మీరు వైసీపీ నాయకులు ఏది లోక్సభలో స్పీకర్ ఎన్నికలో సపోర్ట్ ఇచ్చారు, ఆ రేవిధంగా కండిషన్ పెట్టారా మీరు? మాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇష్టం లేదు సపోర్ట్ ఇస్తారు, సైలెంట్ గా మీరు మద్దతులు ఇచ్చేస్తారు ప్రతినిధులకి బీజేపీకి. ఈ వచ్చే స్పీకర్ల ముందు, మైకుల ముందు, డిబేట్ల ముందు మీరు వైసీపీ పోటీ చేసే వాళ్ళకి చంద్రబాబు నాయుడు పొందలేదంటారు. ముందు మీరు ఏం చేశారు, మీరు తప్పులు తెలుసుకోండి సార్. మీ లక్ష్మణ్ రావు గారు, మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. ఆ రోజు సెపరేషన్ యాక్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, వైసీపీ పాత్ర ఏంటి, ఆ తర్వాత 2019-24 వైసీపీ చేసిన పాత్ర ఏంటి? మీ తప్పులు సరిదిద్దుకోండి, రండి చంద్రబాబు నాయుడు గారు నిలబెడదాం, అలాగే మనంతా కలిపి మోడీ గారు నిలబెడదాం. వాళ్ళు ఇచ్చిన పార్లమెంట్ సాధించిన ఆశ ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి, అంతే తప్ప ప్రత్యేకవాదం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అనేది తప్పు. ప్రత్యేకవాదం ఉండడం వల్ల ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ తో పాటు ప్రత్యేకవాదం ఉండడం వల్ల ఏంటంటే కొన్ని బెనిఫిట్ ఎక్సైజ్ డ్యూటీస్ లో కస్టమ్స్ జిఎస్టీలో వాటిలో బెనిఫిట్స్ ఉండడం వల్ల, అలాగే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లో బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల కొన్ని మోర్ కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తాయి, తద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అప్పుల తర్వాత ఈ గ్రాంటింగ్ ఎయిడ్స్ లో కూడా పక్కనే వస్తుంది సార్. చెప్పండి. గ్రాంటింగ్ ఎయిడ్స్ లో కూడా సపోజ్ ప్రత్యేక హోదా లేకపోతే 70% స్టేట్ పెట్టుకోవాలి, 30% సెంటర్ ఇస్తారు. అదే ప్రత్యేక హోదా ఉంటే 90% స్టేట్ ఇస్తుంది, 10% స్టేట్ పెట్టుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ లేదు, రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదు, ఒక ఇండస్ట్రీస్ లేవు, ఒక రెవెన్యూ లేదు, అప్పులు ఊపులు కూలిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా లాంటిది ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ తీరికలేదు. తర్వాత నితీష్ కుమార్ గారు కూడా ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ అన్నారు, కానీ ప్రత్యేక హోదా అనలేదు సార్. ఆయన అడిగినా అడగకపోయినా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వస్తుందంటారా? జరిగిపోయినాయని వదిలేయండి. ఇప్పుడు వైసీపీ ఏమంటుందా, లేదంటే టీడీపీ ఏమంటుందా, జనసేన ఏమంటుందా, కాదు నితీష్ గారు ఏమంటున్నారా, కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిత్తశుద్ధితో కదా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రయత్నిస్తే ప్రత్యేక హోదా వస్తుందా? సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తే జగన్మోహన్ గారు బయట ఉండి మేము నచ్చులు కొడతాం, డాన్స్ ఆడతామని కాదండి, అందరూ కలిసి పనిచేయాలి. అంటే ప్రభుత్వంలో వీడే ఉన్నారు కదా సార్, మనందరూ కలిసి పోటీ చేస్తారు. ఎగతాళి చేశారు కాదు సార్. సత్యం గారు ఇప్పుడు మీరేమన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పవర్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు అన్నారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ లేదు, జరిగిపోయింది వదిలేసేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవర్ ఉంది, మంచి పేరు కూడా ఉంది, ఇప్పుడు వస్తుందా తేగలరా చిత్తశుద్ధి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సెంటర్ లో ఉన్న పవర్ 2 ఎంపీలు అండి, జగన్మోహన్ రెడ్డి గారికి సెంటర్ లో ఉన్న పవర్ 4 ఎంపీలు, ఇది 5-6 ఏదైతే రాజ్యసభ సభ్యులు. పవన్ కళ్యాణ్ కంటే సెంటర్ లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ఎక్కువ ఉంది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాటకాలు ఆడకుండా, వైసీపీ వాళ్ళు నాటకాలు ఆడకుండా, అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా కొంత నాటకాలు ఆడకుండా పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి అందరూ కలిసి ఏది ప్రాధాన్యపడండి. మన తగువ చిన్న రాష్ట్రం, ఒక రాష్ట్రాన్ని ఇంకోటి వేసిన చిన్న రాష్ట్రానికి బార్గెనింగ్ పవర్ ఉండదు సార్. సో ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్ని రాజకీయ పార్టీలు ముందుకెళ్తే ప్రత్యేక హోదా వస్తుంది అంటారు మీరు, అంతే కదా? ఖచ్చితంగా వస్తారు సార్. వాళ్ళు వాదా ఇస్తారు, ఇంకో పేరు పెడతారు కాదు. ఒక ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వనండి ఆంధ్రప్రదేశ్ లో 5 years 10 years ఇగో ఇక్కడ పెడితే జిఎస్టీ తగ్గిస్తాం, లేదా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం. అటువంటి బెనిఫిట్స్ ఇస్తే రేపు పొద్దున 10 కంపెనీలు వస్తే, ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తే, నేషనల్ కంపెనీస్ ఒక కొన్ని లక్షల మందికి ఆదాయం ఉద్యోగాలు వస్తే రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఓకే సచిన్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి జగదీష్ గారితో మాట్లాడదాం. జగదీష్ గారు, మీరు అక్షర్ సచిన్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? అండ్ ఇంకొకటి, ఏపీకి ప్రత్యేక హోదా ఇది ఇలా ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర షురూ చేయబోతున్నారని, పార్టీ పగ్గాలు వైఎస్ భారతికి కూడా అప్పచెప్తున్నారని గుసగుసలు కూడా వినబడుతున్నాయి. అయితే వైసీపీ పార్టీకి పగ్గాలు కన్నా భారతికి అప్పచెప్తే ఆ పార్టీకి పూర్వవైభవం వచ్చుద్దని అనుకుంటున్నారు.
ఇది మిమ్మల్ని అడగాల్సింది కాదు, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అడిగే రెండో ప్రశ్న ఇప్పుడు మాకు అవసరం లేదు. Yes, yes. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారే అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఆయనే లీడర్ గా దానికి ఉన్నారు లక్ష్మణరావు గారు చెప్తారు తర్వాత సమాధానం. వాళ్ళ ఇంటర్నల్ Okay. అఫైర్స్ అవి ఏమవుతాయి, ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అన్నది అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మా ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తాను తప్పిస్తే వేరే ఆలోచన లేదు. సెకండ్ వన్, ఇప్పుడు ఏదైతే సత్యం గారు మాట్లాడారో దట్స్ 100% విల్ యాక్సెప్ట్ ఇట్. నేను ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా వల్ల ఖచ్చితంగా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడానికి ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రత్యేక హోదా అన్న విషయాన్ని ఇప్పుడు అసలు దేశంలో ఉందా లేదా అన్నది ఒక ఇష్యూ. రెండవది, ప్రత్యేక హోదా అనేందుకు ఏవైతే మనం కోరుకుంటున్నామో ఈ రాష్ట్రానికి ఏ విధంగా అయితే ఇప్పుడు సత్యం గారు చెప్పారో అవన్నీ చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సంసిద్ధంగా ఉంది. ఇప్పుడు ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ ఎన్డీఏ కూటమి ఇక్కడ అభివృద్ధి ఇక్కడ రావటమే కాకుండా కేంద్రంలో కూడా బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం రెండు కూడా కీలకమైన పాత్ర పోషిస్తా ఉన్నాయి. గవర్నమెంట్ నిలబెట్టడం కూడా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అంచేత ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి ఆ విధంగా. అంచేత నేనేమంటానంటే వైసీపీ ఏదో మాకు చెప్పడం, వైసీపీ మమ్మల్ని అనడం అన్నది అది మేము అనగా వాళ్ళు చెప్పే వినే పరిస్థితుల్లో మేము లేము. అది వాళ్ళు చేయగలిసిన టైంలో వాళ్ళు చేయలేకపోయారు, కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు సత్యం గారు అదే అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేయలేదు కదా. నీకు బలం ఉందని చెప్పి ముందే నువ్వు వదిలేస్తే అదేంటది? కేంద్రంతో ఫైట్ చేయాలి కదా. ఫైట్ చేయకుండా రాజ్యసభలో ఒకసారి మాట్లాడటం, లోక్సభలో ఒకసారి మాట్లాడి మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడామంటే ప్రజలు అందుకే ఇవాళ తీర్పిచ్చారు. లక్ష్మణరావు గారు కూడా ఇందాక చాలా మాట్లాడాను. మనం ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకుంటున్నాం కానీ లేకపోతే వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి, వీళ్ళ వెల్ఫేర్ ఎంతవరకు వెళ్ళింది? నిజంగా వీళ్ళు అంత వెల్ఫేర్ చేస్తే 11 సీట్లకి ఎందుకంటే ఉండిపోయారు? దానికి ప్రజల తీర్పును గౌరవించలేమా మనం? ప్రజల తీర్పుని మనం గౌరవించాలి కదా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇంకా ఏదో చేశాము, మేము చాలా చేశాము అని చెప్తే చాలా చేశామంటే అంటే ప్రజల్ని తీర్పును కూడా గౌరవించలేని పరిస్థితిలో ఉంది. వాస్తవాల్ని, రియాలిటీని కూడా ఫేస్ చేసే పరిస్థితిలో కూడా ఇవాళ వైసీపీ ఉంది. అంచేత వాళ్ళేదో డిమాండ్ చేశారో వాళ్ళేదో అన్నారన్నది మాకు కాదండి. మా ఎజెండా, మా నాయకులకి ఎజెండా ఉంది. రాష్ట్రం ఇవాళ అందరూ కూడా అద్భుతమైన విజయాన్ని అందించారు. అందుచేత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, ఖచ్చితంగా ఇవాళ మా యువనేత లోకేష్ బాబు గారు గాని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రతి అంశంలో కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు, బాధ్యతగా పనిచేస్తా ఉన్నారు. తప్పిస్తే వీళ్ళలాగా అధికారాన్ని పెట్టుకొని ప్రతిపక్షాన్ని విచ్ఛిన్నం చేయాలనుకోవటం, లేదంటే రాజ్యాంగ వ్యవస్థల్ని పూర్తిగా నిర్మూలించాలనుకోవటం, ఇవన్నీ అధికార చేతిలో తీసుకోవటం, ఇవన్నీ ప్రజలు చూశారు. అందుకనే వాళ్ళకి ఓటమి, అంత దారుణమైన ఓటమి వచ్చింది. అంచేత ఇవాళ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ వాడుకొని కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండి ఏ విధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అనే విషయంలో ఖచ్చితంగా ఒక ఎజెండా ఉంది, ఒక ప్లాన్ ఉంది. వాళ్ళ ప్లాన్ ప్రకారం మేము ముందుకు మా నాయకులు వెళ్తారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేపు రాబోయే 5 సంవత్సరాల్లో అద్భుతంగా ముందుకెళ్తుందన్న విషయాన్ని మేము కాన్ఫిడెంట్ గా చెప్పగలం. అప్పుడు ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ మాకే పట్టం కడతారు. ఓకే సుజాత గారు, ప్లీజ్ రెస్పాండ్. సార్, నాకు లక్ష్మణ్ గారి మాటలు వింటుంటే నవ్వొస్తుందండి. అంటే ఏదైనా కూడా పూర్తిగా తెలుసుకోకుండా సగం సగం తెలుసుకుంటున్నారా, లేదంటే పూర్తిగా తెలిసినా కూడా ప్రజల్ని మభ్యపెట్టాలి, మీడియా సాక్షిగా జనాలకు అబద్ధాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు అర్థం కావట్లేదు. కానీ నిర్మలా సీతారామన్ గారు 4 లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్పింది కేంద్రం దగ్గర తెచ్చిన అప్పు మాత్రమేనండి. మరి మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు, అలాగే గవర్నమెంట్ ఆఫీసులు తాకట్టు పెట్టేసి తెచ్చిన అప్పుల సంగతి ఏమైంది? అంటే మీరు నిర్మలా సీతారామన్ గారు 4 లక్షలు అంటే 4 లక్షలు, 2 లక్షలు అంటే 2 లక్షలు ప్రజలు నమ్మేయడానికి ఎర్రి వాళ్ళు కాదండి జనాలు ఎవరును. అందరికి అన్ని తెలుసుకుంటున్నారు, రోజు జరిగేవి అన్ని గమనిస్తూనే ఉన్నారు గత 5 ఏళ్లుగా. మిగిలిన అప్పుల సంగతి కూడా చెప్పండి. మీరు ఎన్ని కార్పొరేషన్ నిధులు వాడేశారు, ఎన్ని ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు, అవన్నీ కలిపే 15 ఏం చేసినా కూడా అన్ని నేరుగా ప్రజల ఖాతాల్లోనే వేసామంటున్నారు కదా, నేరుగా జనాల ఖాతాల్లోనే వేసామంటున్నారు.
జనాల ఖాతాలో వేసింది ఎంత, ఇప్పుడున్న అప్పులు ఎంత సార్? ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి శ్వేతపత్రం బయటపడుతుంది కదా, ఎన్నెన్ని అప్పులు ఉన్నాయి. అసలు హోంశాఖ మంత్రి గారే చెప్పారు మనకి ఎన్ని సిపి ఆఫీసులు తాకట్లో ఉన్నాయి కూడా తెలియట్లేదని. కలెక్టర్ భవనాలు తాకట్లో ఉన్నాయి, సిపి ఆఫీసులు తాకట్లో ఉన్నాయి, సచివాలయాలు తాకట్లో ఉన్నాయి. అసలు సిగ్గుచేటు సార్, ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఎంత ఏంటి చేతకాని పరిపాలన. అన్ని తాకట్టు పెట్టేసి 4 లక్షలు చెప్పారు నిర్మలా సీతారామన్ గారు అని చెప్పుకోవడానికి మనకన్నా కొంచెం ఇది ఉండాలండి. ఇంకొక విషయం, రామానాయుడు గారి మీద కేసు పెడతారంట. పెట్టండి, 100% పెట్టండి, మాకేం భయం లేదు. ఆయన మీద కేసు పెట్టే ముందు మీరు ముందు వెళ్ళి అమ్మకు వందనం అన్న జీవో సరిగా చదువుకుంటండి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా జీవోలో చాలా క్లియర్ గా ఉంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తారు అని. మరి మీరు సగం చదివి మీరు రామానాయుడు గారి మీద కేసు పెడతామంటే పెట్టండి. పెడితే మీకే అన్ని ఎలాగో రివర్స్ టెండరింగ్ అలవాటే కదా, రివర్స్ మొట్టికాయలు కోర్టుతో మొట్టికాయలు తినడం గత 5 ఏళ్ల నుంచి అలవాటు అయిపోయింది పాపం వీళ్ళకి. అలాగే సార్ ఇంకొకటి, రాజ్యసభలో వీళ్ళకి 11 మంది ఎంపీలు బలం ఉంది. మేము మీడియా సాక్షిగా ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు డిమాండ్ చేయండి ప్రత్యేక హోదా కోసం. టీడీపీ జనసేన కూడా ఖచ్చితంగా మద్దతు ఇస్తాయి. మీకు ఆ దమ్ముందా? మేము ఛాలెంజ్ చేస్తున్నాం అండి. మీకు రాజ్యసభలో ఉన్నది కదా, బలం ఉంది కదా, ఇప్పుడు డిమాండ్ చేయండి. గత 5 ఏళ్లలోని మీరు కేంద్రం ప్రతిపాదించిన బిల్లులన్నిటికీ అక్కడ సై అని చెప్పి సంతకాలు పెట్టొచ్చి ఈ ఏపీకి వచ్చి మేము కేంద్రం ఇచ్చిన బిల్లులకు వ్యతిరేకం అని చెప్పి ఇక్కడ నాటకాలు ఆడారు. సిఐఏ బిల్లు గురించి ఎంత మోసం చేశారండి ఇక్కడ ఉన్న ముస్లిం మైనారిటీ ప్రజల్ని. అక్కడేమో సంతకం పెట్టొస్తారు, ఇక్కడికి వచ్చి మేము వ్యతిరేకం అంటారు. అలా ఎన్నిటికీ చేశారు? మీరు అసలు ఏ బిల్లుకు వ్యతిరేకించారు చెప్పండి. వాళ్ళు అప్పుడు సంగతి వదిలేయండి. మన స్పీకర్ ఎన్నిక విషయంలో వాళ్ళు అడగక ముందే మేము తగునంటా పోయి మీరు వెళ్ళి మద్దతు ఇచ్చి రాలేదా? మీకు ఉంటాయి భయాలు, మీ కేసుల గురించి ఉంటాయి భయాలు, మీకు బాబాయ్ మర్డర్ కేసు గురించి ఉంటాయి భయాలు. మళ్ళీ టీడీపీకి అదే సార్, ఖచ్చితంగాను వీళ్ళు రాజ్యసభలో వీళ్ళకి బలం ఉంది కదా, మీరు కూడా అక్కడ డిమాండ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మీరు దమ్ము ఉంటే రాజ్యసభలో మీరు ప్రత్యేక హోదా గురించి నిలదీయండి, కేంద్రం మీద పోరాడండి. మేము కూడా దానికి సై అంటాం, మద్దతు ఇస్తాం. అదే అక్షయ సత్యం గారు కూడా అదే చెప్పారు. ఇది వైసీపీ పార్టీయా లేదంటే జనసేన పార్టీయా లేదా టీడీపీ పార్టీయా కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకముఖంగా వాళ్ళతో బీజేపీ వాళ్ళతో గొడవ పెట్టుకోమంటలేదు, బీజేపీ వాళ్ళతో రిక్వెస్ట్ చేసి తెచ్చుకోగలిగితే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్తున్నారు జర్నలిస్ట్ ఆయన కూడా. అదే సార్, ఇప్పుడు మన మద్దతు మీద ఆధారపడి ఉన్నారు కదా అని చెప్పి మీరు ఇస్తారా తెస్తారా అని పీక పెట్టుకుంటే అది కరెక్ట్ పద్ధతి కాదు సార్. వాళ్ళు ఖచ్చితంగా మనం ప్రత్యేక హోదానికి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో అన్ని రాజకీయ పార్టీలతో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనే ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించమని చెప్పండి. అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకి తేవండి. సిపిఐ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ, అంటే ఉన్నా లేకపోయినా నాయకులైతే ఉంటారు కదా, మిగతా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని రాజకీయ పార్టీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరూ కలిసి అఖిలపక్ష మీటింగ్ ఆయన వస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు పిలిస్తే కదా తెలిసేది. ఇప్పుడు ఒకటండి, పారిపోయారనే మాట కాదు. ఇప్పుడు ఎవరైనా ఒక ఓటమిలో ఉంటే గబాల్ని రావాలంటే రానున్న రోజుల్లో వస్తారేమో, అది పక్కన పెట్టండి. అఖిలపక్ష సమావేశానికి పిలవండి, రాకపోతే అప్పుడు మీరే విమర్శ చేయొచ్చు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అవకాశం మీకు ఉందా? అసెంబ్లీ కూడా రమ్మని పిలుస్తున్నాం, ఆయన అసెంబ్లీకి రానంటున్నారు. ఒకవేళ అన్ని రాజకీయ పార్టీలతో ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే ఉద్దేశం అయితే అసలు మీ ప్రభుత్వానికి ఉందని మీరు అనుకుంటున్నారా? కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా సార్, గత 5 ఏళ్లలో మీరు ఏం మాట్లాడకుండా ఏదైతే గోడ మీద పిల్లి వాటంలాగా అటు ఇటు అయితే అటా ఇటా జంప్ చేద్దామని అప్పటి నుంచి అధికారంలో అంటే 22 మంది ఎంపీలు ఉన్నప్పటి నుంచి 151 ఎమ్మెల్యేలు ఉన్నప్పటి నుంచి అదే ధోరణి, ఇప్పటికీ అదే ధోరణి. వీళ్ళు రాజ్యసభలో బలం ఉంది కదా, అడగమని చెప్పండి, మేము కూడా కలిసి వస్తాం. అలాగే మీరు అంటున్నారు ఒక్క ఎమ్మెల్యే వస్తారేమో, సభకు వస్తారేమో, పారిపోలేదని. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గలేదండి, 5 ఏళ్ల నుంచి పోరాడారు. సభలో ఉన్న అంటే 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇక్కడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంట, జనాల్లో ఉండబోతున్నారంట. అది మళ్ళీ వేరే టాపిక్ వెళ్తుంది. సమయభావం తక్కువ ఉంది. చెప్పాలి
ఎస్ కంక్లూడ్ అసెంబ్లీకి చేయండి. రమ్మని చెప్తున్నామండి. జనాల్లోకి మీరు ఓదార్పు యాత్రకు వెళ్తారు, వాళ్ళని ఓదార్పుతారు, మిమ్మల్ని ఓదార్పించుకుంటారు. ఓకే, అది ఇప్పుడు కాదు కదా, అది ఇప్పుడు జనాల్లోకి వెళ్ళాల్సింది కదా. జనాలు ఇచ్చిన తీర్పును గౌరవించి మీరు అసెంబ్లీలోకి రావాలి, జనాల తరపున Yes, మాట్లాడాలి. వస్తా. మిమ్మల్ని ఎవరు Okay. అవమానించరు అక్కడ. Okay. ఇదివరకు మీలాగా కౌరవ సభ అయితే జరగదు. Okay. ఒక్క మాట అండి, ఒక్క మాట చెప్తే నేను కన్క్లూడ్ చేస్తానండి. చెప్పండి. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పరిస్థితుల్లో టీడీపీకి 4 వైసీపీలకు జంప్ అయిపోతే మిగిలిన 19 మంది ఎమ్మెల్యేల్లో 18 మందిని ఒక రోజు స్పీకర్ సస్పెండ్ చేశారండి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఉండి 2 గంటల సభలో మాట్లాడారండి. అలాంటి ధైర్యం మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరా? మీరు ఒక్కలో కాదు, మీ 11 మందిని తీసుకుని మేము ఆహ్వానిస్తున్నాం. ఓకే లక్ష్మణరావు గారు ప్లీజ్ రియాక్టెడ్ అండ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. నాగ్ గారు సగం మాటలు సగం సూట్ వేసుకుని నటించినటువంటి పార్టీ అధ్యక్షులైనటువంటి వీరమహిళ గారికి ఒకటి చెప్తా ఉన్నాను. మీరు ఏదైనా ఈ స్టేట్మెంట్ మీ స్టేట్మెంటా లేదు కూటమి స్టేట్మెంటా? మాకున్నటువంటి రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు అవనాయండి, 4 ఎంపీలు అవనాయండి, మొత్తం కలిపి ఈ 16 మంది ఎంపీలు అవనాయండి. ఖచ్చితంగా పార్లమెంట్ లో జరిగినటువంటి సమావేశంలో ప్రత్యేక హోదా గురించి మా యొక్క గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. సో నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీతో పాటుగా మా ఎంపీలు కూడా వస్తారు. ముందు మీరు అడగాలి కదా. మీ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు, మోడీ గారు నేను ఎంత చెప్తే అంత, నేను చెప్పిందే శాసనం, నేను చెప్తే ఖచ్చితంగా చేస్తారు అన్నప్పుడు అట్లా ఎప్పుడు మాట్లాడలేదు. నేను చెప్పిన మాటే శాసనం ఏమన్నా మాట్లాడారా? మాట్లాడాలా? అలా ఎప్పుడు మాట్లాడలేదు. లక్ష్మణరావు గారు నేను మాట చెప్పిందే శాసనం అని ఎప్పుడైనా మాట్లాడారు ఆయన? నిజాలు అన్నారు. ఎందుకంటే నాకు అక్కడ గౌరవం ఉందన్నారు, కానీ సార్ అంటే శాసనం అంటే దానికి అర్థం ఏంటంటే ఒక పెద్ద స్థాయిలో అన్నట్టు ఏమని అన్నారు, కేంద్రంతో సుజాత గారు ఆయన మాట్లాడినివ్వండి. సుజాత గారు, లక్ష్మణరావు గారు మొత్తం మీరే మాట్లాడారు. కంటిన్యూ. కేంద్రంతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి కన్నా నా మీదే నమ్మకం ఉన్నాయి. నేను కేంద్రంతో తిట్టులు తిని వాళ్ళతో అనరాని మాటలు అనిపించుకొని టీడీపీని ఈ కూటమిలోకి తీసుకురావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఒక రకంగా నేను కిందకి ఒక అడుగు వేసాను, కిందకి తగ్గాలని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రం ఏమన్నదంటే నేను చెప్పినటువంటి హామీలు అవనాయండి, అమరావతి కట్టాలన్నా, ఇక్కడ ప్రత్యేక రైల్వే జోన్ అవ్వాలన్నా, మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు అవ్వాలన్నా, యువతకి ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఇల్లు 20 లక్షలు అన్నారు, ఆ ఉద్యోగాలు ఇవ్వాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, కంపెనీలు విదేశీ నుంచి రావాలన్నా ప్రత్యేక హోదా అవసరం. దీనికి పార్టీలకు అతీతం కాదు. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడే గుర్తించారు సార్, ఏర్పాటు చేయండి, అన్ని లక్ష్మణరావు గారు ఇవన్నీ చేయాలంటే ప్రత్యేక హోదా అవసరం అని ఇప్పుడే గుర్తించారా? వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ప్రత్యేక హోదా ఇస్తే 2014 నుంచి 2019 వరకు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదండి? ఎందుకు అడగలా చంద్రబాబు? మరి తర్వాత ప్రభుత్వంలో మీరు ఎందుకు అడగలేదు సార్? నుంచి లక్ష్మణరావు గారు సార్ 2014లోనే కదా మనకి ఎంసనాం చట్టంలో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అయినటువంటి బీజేపీ ఏం చేసింది? గుడ్డు పిల్లానికి ఏమైనా గుర్రంతో మారా వీళ్ళు, గుడ్డు పిల్లానికి ఏమైనా పళ్ళుతో మారా వీళ్ళు, ఏం మాట్లాడతారు వీళ్ళు? ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి పాసిపోయిన లడ్డూలు, చెంపుడు నీళ్లు, తట్టడు మట్టి తీసుకొచ్చారని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకొని ఆ మాటలు వెనక్కి పెట్టారు? ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నేను ఆపిస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా రోడ్డు మీదకి ఎక్కించి పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజ్ ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దాని గురించి మాట్లాడాలా? భవన నిర్మాణ కార్మికుల గురించి ఒక ఉద్యమ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడాలా? పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రతిదీ కూడా వెనక్కి తీసుకున్నారు? ఆయన ప్రభుత్వంలో లేదు కదండి, ఆయన ప్రభుత్వంలో వచ్చిందే ఇప్పుడు. ఆయన అధికారంలో ఎప్పుడున్నారు? ఆయన అధికారంలో లేరు కదా. అధికారమే సార్, ఎన్డీఏలో భాగం జనసేన పార్టీ ఎన్డీఏలో భాగమే కదా.
ఎన్డీఏలో పవన్ భాగంగా కళ్యాణ్ గారు, కదా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని చేయాలి. సుజాత గారు ఆగండి గుర్రాను పళ్ళు తవ్వుతుంటారు. సుజాత గారు ఆగండి ప్లీజ్ ఆగండి పవన్ కళ్యాణ్ కంక్లూడ్ చేయండి కంక్లూడ్ చేయండి సార్. ఈ రోజు టాపిక్ మీద అభియోగాలు కాదు రానున్న రోజుల్లో లక్ష్మణరావు గారు, రానున్న రోజుల్లో అన్ని పార్టీలు ఒకటయ్యి కోఆపరేట్ చేసే విధంగా అన్ని పార్టీలు ముందుకెళ్ళి ఆరోగ్యకరమైన వాతావరణంలో బీజేపీ పార్టీ దగ్గర మన రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆల్రెడీ బీజేపీకి తెలుసు, అన్ని మీ పార్టీ కూడా కలిసి వెళ్ళి ముందుకెళ్ళి ప్రత్యేక హోదాని అడిగే అవకాశం ఉందా? అంటే మీరు డిమాండ్ చేసి మీరు చెప్పారు రాజకీయ లబ్ధి లేకుండా, ఒక్క మాట నన్ను మాట్లాడండి, రాజకీయ లబ్ధి లేకుండా మేము చెప్తున్నామని మీరు అనుకోవద్దు, మేమే తెచ్చే స్టేజ్లో ఉన్నామని వాళ్ళు అనుకోవద్దు, మీరందరూ కలిసి వెళ్ళి అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందుకు పాటుపడే అవకాశం అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీదకి వెళ్తాయా? ఇది మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నాగర్ నేను అనేది అంటే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మా ఎంత సహకారం అందిస్తాం. ఎస్ ఇది కావాలి, చెప్తా ఉన్నారు, ఇది కావాలి. మేము ఎస్ సమయభావం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ మేమేంటంటే వాళ్ళు అడగమంటున్నాం, ఫైట్ చేయంటున్నాం, మేము మోరల్ సపోర్ట్ ఇస్తాం, మా ఎంపీలు కూడా అడుగుతారు, Okay. అవసరమైతే అందరూ ఒక తాటిపైకి రావాలి. Yes, ఇది కావాలి. రాష్ట్ర సమస్య, ఇది పార్టీ కావాలి. సమస్య కాదు. Yes. నాగారు Yes. ఇది రాష్ట్ర ప్రజల యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, Yes. నిరుద్యోగ యువత కోసం సమస్య. ఎస్ ఇది జనసేన పార్టీకో, బీజేపీకో, Yes. వైఎస్ఆర్ పార్టీకో, టీడీపీకి వచ్చిన సమస్య కాదు. ఓకే పార్టీల సమస్య కాదు, Okay. రాష్ట్ర భవిష్యత్తు సమస్య. Yes, yes. ఖచ్చితంగా అందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ సమస్య Okay. మనం పరిష్కరించుకోవాలి. ఎందుకంటే Okay. ఈ రోజున మంచి విషయం అడిగే చెప్పారు. హోదాల స్థాయిలో అటువంటి మ్యాండేటరీ ప్రజలు మీకు ఇచ్చారు 164 సీట్లు. ఈ రోజున Okay. ముఖ్య భూమికి పోషిస్తూ ఉన్నారు ఎన్డీఏ గవర్నమెంట్ లో. 5వ పెద్ద పార్టీగా మీద ఉంది, 5వ పెద్ద పార్టీగా టీడీపీ పార్టీ అవతరించింది. ఈ రోజున ఓకే లక్ష్మణరావు గారు, ఓకే లక్ష్మణరావు గారు, చెప్పండి. ఓకే లక్ష్మణరావు గారు, మీరు చెప్పిన మాట కూడా బాగుంది. అన్ని పార్టీలు తీసుకుని ముందుకెళ్తా ఉన్నారు. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్, సమయభావం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు లక్ష్మణరావు గారు అన్నారు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అన్నారు కదా, ప్రత్యేక హోదా బిల్లు ఈవెన్ లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి సైన్ చేసేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ కూడా పెట్టలేదు సార్. అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, రాజ్యసభ సభ్యుడు కాదు. ప్రత్యేక హోదా బిల్లు పెట్టేటప్పటికి లోక్సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇంకా ఇంకొక ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు లేరు. అయితే ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు లడ్డూ దియాట అన్నారు, తర్వాత ఎందుకు మౌనం వహించారు అన్నారు కదా, పోలే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అనుకుంటారు లక్ష్మణ్ గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రతిఘటించలేదు, ప్రత్యేక హోదా లేదని, లేదా సెపరేషన్ ఆఫ్ యాక్ట్ గురించి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఇవన్నీ ఆరోపణలే సార్, వాస్తవాలు ఉండాలి కదా, ఆధారాలు లేని మాటలు. మనం మాట్లాడి ఎవరు మాట్లాడినా ప్రతిఘటించలేదు. ఒక్క నిమిషం సార్. రెండోది, మీరు 2014లో మీకు బలమైన రాజ్యసభలో, లోక్సభలో హోల్డ్ వచ్చిన తర్వాత మీ గురువు, మీ వైఎస్ఆర్ ఫ్రెండ్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రత్యేక హోదా విభజన చట్టం, రాష్ట్ర విభజన చట్టం మీద కోర్టుకి వెళ్ళమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు, ఎంత తీసుకున్నారో, ఎన్ని డబ్బులు తీసుకున్నారో, ఎవరి దగ్గర తీసుకున్నారో, ఆ డబ్బులు తీసుకోకపోవడం వల్ల ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు కోర్టుకి వెళ్ళలేదా? 2014 నుంచి 2019 వరకు విజయం గారు ఆంధ్రభవన్ లో ధర్నాలు చేస్తుంటే నేను వెళ్ళాను, 6 రోజులు కూర్చునేవాడిని అక్కడ. నాకు పార్టీతో సంబంధం లేదు, ఆంధ్ర బెనిఫిట్ కాబట్టి నేను అక్కడ కూర్చునేవాడిని. మరి 2019 నుండి విజయమ్మ గారు, వైసీపీ నాయకులు అందరూ ఆంధ్రభవన్ లో మీరు ఎందుకు మద్దతు ఇవ్వాలి? మద్దతు ఇచ్చి ఎందుకు 2019-24 వరకు మీరు మోడీ గారిని ఎన్నిసార్లు ప్రత్యేక హోదా కోరారు, ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు ఢిల్లీలో? మీరు 5 సంవత్సరాలు ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టారా? సత్యం గారు ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయే, ఈ రోజు మీరు కంక్లూడ్ చేయండి. ఈ రోజు టాపిక్ మీద మీరు ఇందాక చెప్పినట్టే అన్ని రాజకీయ పార్టీలు కలిపి వెళ్ళాలంటారు కదా, కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్. సార్ నేను అనేది లక్ష్మణరావు గారిని కడుపు చించుకుంటే కాలు మీద పడతాదని విమర్శించే ముందు మీ నాయకుడి గురించి తెలుసుకోండి. నేను ఎలా మాట్లాడుతున్నా సార్, నేనేదో పక్షపాతం చూపించిన అన్ని పార్టీలు విమర్శించిన, మీరేదో తప్పులు చేసి మీ నాయకుడి ముందు జగన్మోహన్ రెడ్డి అడగండి, లోక్సభలో ఏం చేశారు, రాష్ట్రపతి గారు ఎందుకు ప్రతిఘటించలేదు, 2019 ఆంధ్రభవన్ లో ధర్నా చేసి ఇప్పుడు ఎందుకు చేయలేదు, అసలు నిన్నటి వరకు ఏం చేసి ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టావా? అసలు మీకు ప్రతిపక్షంలో ఉంటే ప్రత్యేక హోదా గుర్తుకొస్తుందా? మీరు ప్రతిపక్షంలో ఉంటే కాపు రిజర్వేషన్ గుర్తుకొస్తాయా? మీకు ప్రతిపక్షంలో ఉంటే అప్పులు గుర్తుకొస్తాయా? మీకు ప్రతిపక్షంలో ఉంటే పోలవరం గుర్తుకొస్తుందా? మీరు అధికారంలో ఏమో గుర్తుకు, మీరు ఎట్లు తప్ప ఏమో గుర్తుకురారా? ఏంటి సార్ ఓకే సత్యం గారు ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు. సమయభావం అయిపోయింది, అన్యదా భావించొద్దు ఎవరు. జగదీష్ గారు ధన్యవాదాలండి. అదేవిధంగా
సుజాత గారు ధన్యవాదాలు, రేగడి లక్ష్మణరావు గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొనేందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధిలో ఆమడ దూరంలో ఎక్కడో, ఆమడ దూరంలో కాదు చాలా లోయలో ఎక్కడో నిలబడిపోయి ఉంది. అక్కడ ఆగిపోయిన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదం వైపు ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ మీద ఉన్నది అనే మాట అక్షర సత్యం. దీన్ని మరి గుర్తించిన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ తమ స్వార్థ రాజకీయాల కోసం పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా వస్తుందా లేదంటే ప్రత్యేక ప్యాకేజా ఏదైనా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి. తద్వారా ప్రజలకు మంచి జరగాలి, ట్యాక్స్ బెనిఫిట్స్ రావాలి, అనేక కంపెనీలు రావాలి, నిరుద్యోగ సమస్య తీరిపోవాలి, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వాలి, బందర్ పోర్టు కంప్లీట్ కావాలి, రాజధాని నిర్మాణం జరగాలి. ఇలాంటివి అన్నీ కూడా ముందుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తే మాత్రమే ఆంధ్రప్రదేశ్ బాగుంటే ఆ రకంగా నిరుద్యోగ సమస్య తీరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. దానికోసం కేంద్ర ప్రభుత్వం బీజేపీ అయితే ఏంటి, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా నడుం బిగించి ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.